గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. సో మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో నేనైతే ఇక్కడ క్యారెట్, బీట్రూట్ నేను ఇప్పుడు ఫ్రై చేస్తున్నానండి. సో దానికోసం అయితే నేను ఇక్కడ క్యారెట్ని కట్ చేసేసుకుంటున్నాను. యాక్చువల్గా క్యారెట్ని ఫ్రై చేస్తుంది, కాకపోతే ఇంత పెద్ద కట్ చేస్తున్నారేంటి అనుకుంటున్నారు కదా. యాక్చువల్గా నేను ఒక బోరోసిల్ కంపెనీది చాపర్ ఉందండి. సో దానిది చాలా బాగా పనిచేస్తుంది. సో నేను ఆ మిషన్లో వేసి నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, సో ఎవరైనా కొనుక్కుంటారేమో అని చెప్పేసి. సో ఇక్కడైతే నేను చూపిస్తున్నాను. సో ఇంత పెద్ద సైజు క్యారెట్ని మనం ఇలా కోసేసుకోవాలన్నమాట. అలాగే బీట్రూట్ని కూడా అదే సైజులో కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కోసుకొని పెట్టేసుకోవచ్చు. కొంచెం మనకి ఏంటంటే ఈ క్యారెట్ని, బీట్రూట్ని కొయ్యాలంటే కొంచెం అది కొంచెం హార్డ్గా ఉంటాయి కదా. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా. సో క్యారెట్ అండ్ బీట్రూట్ అనమాట. సో అలాంటి పీసెస్ని నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను చెప్పాను కదండి, సో బోరోసిల్ కంపెనీది అని చెప్పేసి ఇదే మిషన్ అనమాట. సో కింద బాటంలో నుంచి ఆ బాక్స్లో మేము ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. ఈ క్యారెట్ని నేను రెండు కలిపి ఫ్రై చేస్తాను కానీ, సో మీకు ఈ చాపింగ్ చూపించేటప్పుడు నేను ఫస్ట్ మీకు నేను క్యారెట్ చూపిస్తున్నాను. సో చక్కగా అందులో అన్నీ వేసేసుకోవడమే, చాలా సింపుల్గా ఒక 5 మినిట్స్లో అయితే మనం చక్కగా అన్నీ కూడా కటింగ్ అయిపోతుంది అనమాట. సో చాపర్లోని. సో ఇక్కడైతే మనం అలాగా పైన లిడ్లో అలా పెట్టేసుకుందామండి. క్యాప్ పెట్టేసుకున్న తర్వాత సో అది మిషన్ అనమాట. సో పైన మనం ఇది అటాచ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ అండి, బాగా యూజ్ఫుల్ గ్యాడ్జెట్ కూడా ఇది. సో చూసారు కదండి. సో అంత సింపుల్గా మనకి ఓన్లీ 1 మినిట్లోనే మనకి అవన్నీ కూడా ఫస్ట్ వేసిన క్యారెట్ అంతా కూడా మనకి బాగా చాపింగ్ అయిపోయింది. సో ఇదనమాట. మీకు ట్రాన్స్పరెంట్గా కనిపించడం వల్ల మనకి ఎంతవరకు అది కటింగ్ అయిందనేది మనకి బాగా తెలుస్తుంది. సో ఇప్పుడు చూపిస్తున్నాను కదా. సో మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం కట్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం ఆ బ్లేడ్తో మాత్రం చాలా షార్ప్గా ఉంటుందండి. సో కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. అండ్ ఇదండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ చాపర్ అయితే. మంచి యూస్ఫుల్ అండి. సో ఇందులో ఏంటంటే మనం యాక్చువల్గా బోన్లెస్ చికెన్, మటన్ ఏదైనా ఉంటుంది కదండి. సో కైమా మటన్ మనం కైమా కావాలి కదా, ఒక్కొక్కసారి కావాలి అనిపించినప్పుడు చక్కగా అది బోన్లెస్ ఇందులో మటన్ కానీ చికెన్ కానీ వేసేసుకున్నామంటే చక్కగా ఇందులో పేస్ట్ లాగా అయిపోతుంది, బాగా కైమా లాగా అయిపోతుంది అన్నమాట. సో అది ఎవరికైనా అలా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ బ్లెండర్తోని. సో ఇక్కడైతే నేను క్యారెట్ అంతా కూడా నేను వేసేస్తున్నాను. ఏమీ లేదండి, జస్ట్ ఒక 3-4 టైమ్స్ మనం ప్రెస్ చేస్తే మనకి మొత్తం అంతా కూడా బాగా చాప్ అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడైతే నాది క్యారెట్ అంతా కూడా అయిపోయింది. ఇంకా అది నేను సపరేట్గా పెట్టేసుకొని దాని తర్వాత ఇక్కడ నేను బీట్రూట్ యాడ్ చేసేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇప్పుడు నేను బీట్రూట్ యాడ్ చేస్తున్నాను కదండి. సో క్యారెట్ కన్నా కూడా బీట్రూట్ ఇంకా కొంచెం ఫాస్ట్గానే అవుతుంది. సో అది కొంచెం క్యారెట్ కొంచెం గట్టిగా ఉంటుందండి బీట్రూట్తో పోలిస్తే. సో ఇక్కడ నేను బీట్రూట్ చక్కగా వేసేసుకున్నాను. ఒక 2-3 మినిట్స్, అంటే అన్ని మినిట్స్ కూడా అవసరం లేదు, ఒక 2-3 టైమ్స్ మనం ప్రెస్ చేస్తే సో అదైతే మొత్తంతో చాపింగ్ అయిపోతుంది మనకి. ఇందులో ఆనియన్స్ వేసుకోవచ్చు. అండ్ చెప్పాను కదా, చికెన్ కైమా, మటన్ కైమా ఏవైనా ప్రిపేర్ చేసుకోవాలంటే చక్కగా ఈ చాపర్ బాగా యూజ్ అవుతుంది. అండ్ చాలా ఈజీ ప్రాసెస్ కూడా కదా. సో ఇక్కడైతే నేను బీట్రూట్ యాడ్ చేస్తాను కదండి. ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే ఇది చిన్నపిల్లలు కూడా చక్కగా ఇంట్రెస్ట్గా ఇలాంటి కర్రీస్ తింటారు. ఎందుకంటే మనం బీట్రూట్, క్యారెట్ అనేది కనిపించిందంటే కొంచెం పిల్లలు ఇష్టపడరు యాక్చువల్గా ఈ రెండు కాంబినేషన్ కూడాను. సో ఇలా చక్కగా మనం చాపింగ్ చేస్తామంటే ఆటోమేటిక్గా వాళ్ళ అన్నంలో కలిపేసుకొని తినేస్తారు. బాగా ఫ్రై అవుతుంది కదా. ఎంత ఇదైపోయిందో నెక్స్ట్ బీట్రూట్. సో చక్కగా ఇప్పుడు మనం ఫ్రై చేసేసుకుందాం. సో ఒక్కొక్కసారి ఏంటంటే కట్ చేసుకొని ఇవన్నీ కొంచెం గట్టిగా ఉండే ఐటమ్స్ కదా ఇవి, క్యారెట్ అవని బీట్రూట్ అవని చాలా కొంచెం తరవడానికి చాలా చిరాకు వేస్తుంది. సో ఇది ఉందనుకోండి చక్కగా ఈజీగా మనం
మ్యాచ్ ఇలాగ కట్ చేసుకోవచ్చు. సో మంచి చాపర్ కదా. సో ఇదే కూరని చక్కగా మనం ఏంటంటే ఫ్రై చేసేస్తాం కాబట్టి సో చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చక్కగా ఇంట్రెస్ట్గా తింటారనమాట. సో అన్నంలో నేను కలిపేసి పెట్టేస్తాను. సో చక్కగా ఇంట్రెస్ట్గా తినేస్తారు వేడి వేడి అన్నంలోనే. సో స్టార్ట్ చేసేదా. సో దానికోసం అయితే ఫస్ట్ నేను ఇక్కడ కళాయిలోని ఆయిల్ వేసేసుకున్నానండి. సో ఆయిల్లోని అండ్ పోపులు అన్నీ వేసేసుకున్నాను. అండ్ దాంట్లోనే పసుపు అండ్ వెల్లుల్లి వేసానండి. దాని తర్వాత కొంచెం ఇక్కడ ఎండుమిరపకాయలు వేసుకున్నాను. దాని తర్వాత కరివేపాకు వేసేసాను అనమాట. సో తాలింపు అయితే అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ నేను ఆనియన్స్ వేసేసుకున్నాను. సో ఫ్రై కదా అండి. సో చక్కగా ఇంకే టమాటోస్ ఇవన్నీ కూడా ఏమీ అవసరం లేదు. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవసరం లేదు. చక్కగా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను క్యారెట్ యాడ్ చేసేసాను. సో దాని తర్వాత బీట్రూట్ కూడా యాడ్ చేసేసాను. అండ్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇంకోటి ఏంటంటే ఇంకా గ్రీన్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. అదేంటంటే గ్రీన్ బీన్స్ ఉంటుంది కదండి. సో బీన్స్ కూడా నేను ఇందులో యాడ్ చేస్తాను. సో ఇప్పుడైతే నా దగ్గర లేవు అని చెప్పి ఈ రెండే నేను చూపించాను. లేదంటే బీన్స్ కూడా ఇందులో వేసుకుంటే ఈ 3 కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది మా అత్తయ్య గారు చెప్పారండి. సో యాక్చువల్గా నేను పెళ్ళికి ముందు అయితే ఇదంతా కూడా అసలు నేను తిననమాట, క్యారెట్ అవని బీట్రూట్ అవని. సో అత్తయ్య దగ్గరికి వచ్చిన తర్వాతే ఇవన్నీ కూడా నాకు అలవాటు అయ్యాయి. సో అందులోనే కొంచెం కారం, నెక్స్ట్ ధనియాల పౌడర్, జీరా పౌడర్ కూడా యాడ్ చేసేసాను. సో క్యారెట్ బీట్రూట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సో బీన్స్ కూడా ఇందులో వేసుకుంటే చెప్పాను కదండి. ఒకసారి మీరు ఎవరైనా ట్రై చేయండి. నేను ఇంకొకసారి ఎప్పుడైనా నేను బీన్స్ తెచ్చుకున్నానంటే సో అప్పుడు నేను కంపల్సరీగా నేను చూపిస్తాను ఈ 3 కాంబినేషన్ కూడాను. క్యారెట్ బీట్రూట్ చాలా మంచిదండి. సో మ్యాక్సిమం వీక్లో ఒక్కసారైనా తినడానికి ట్రై చేయండి. అండ్ పిల్లలు కూడా పెట్టడానికి ట్రై చేయండి. సో ఇక్కడైతే నాది క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయిపోయింది. అండ్ టమాటో రసం అనమాట. సో లంచ్కి. సో దాని తర్వాత అయితే ఇక్కడ నేను నెయ్యి చేద్దామని చెప్పేసి ఎప్పటి నుంచి అనుకుంటున్నానండి, నాకు అవ్వట్లేదు. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేను ఇలాగ బీట్ చేసేసుకుంటున్నాను. అదంతా కూడా మీగడ అండి. లాస్ట్ టైం నేను నెయ్యి చూపించాను. సో అందుకోసం ఇప్పుడు నేను ఫుల్ ప్రాసెస్ అయితే ఏమీ చూపించట్లేదు. నేను ఫుల్ డే వ్లాగ్ తీస్తున్నాను. సో అందుకోసం నేను ఉదయం నుంచి నైట్ వరకు ఏం చేస్తున్నానో అనేది మీకు తెలియాలి అని చెప్పేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఏంటంటే ఒక్కొక్కసారి మనకి కరెంట్ ఉంటుంది, ఉండకపోవచ్చండి. సో నేను చూపించినప్పుడు నెయ్యిని మిక్సీలో వేసాను మేగడ్ని. ఇప్పుడైతే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా మనం చక్కగా బీట్ చేసేసుకున్న తర్వాత ఎంతసేపు అంటే జస్ట్ ఒక 10 మినిట్స్ అయినా చేయాలండి. అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అయినా చేసిన తర్వాత ఇప్పుడు ఇలా నేను వాటర్తో ఇలా వాష్ చేసేసుకుంటున్నాను కదా. సో మీరు అలా వాష్ చేసుకోవచ్చు సారీ. అండ్ దాని తర్వాత అయితే నేను అట్లీస్ట్ ఒక 2 టైమ్స్ చేస్తానన్నమాట వాటర్తోని. సో ఇదంతా కూడా మనం వాష్ చేసుకున్న తర్వాత మనం నెయ్యి ప్రిపేర్ చేసేసుకోవడమే. యాక్చువల్గా నా నెయ్యి ప్రిపేర్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం అండి. ఎందుకంటే నెయ్యి ప్రిపేర్ చేసేటప్పుడు ఈ ప్రాసెస్ కోసమే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, వాటర్లో ఆడుకోవచ్చు అన్నమాట. ఈ వెన్న కదండి ఇదంతా కూడాను. సో చాలా బాగుంటుంది అండ్ క్రీమీగా ఉంటుంది కదా. సో ఇక్కడైతే అయిపోయింది. ఇప్పుడైతే చక్కగా ఇది నేను పొయ్యి మీద పెట్టేస్తాను. ఇంకా దానిపైన అయిపోయినట్టే. సో చక్కగా దాంట్లో అది మరుగుతూ ఉంటుంది. ఇక్కడ వేరే పని మనం చేసుకుంటూ ఉండొచ్చు. మీకు నేను ఫుల్ చెప్పాను కదండి, ఫుల్ ప్రాసెస్ అయితే నేను చూపించట్లేదు. మీకు ఎవరికైనా నెయ్యి ప్రాసెస్ మొత్తం కావాలి అంటే ఈ వీడియో ఎండింగ్లో నేను పెడతాను. సో ఆ వీడియో చూడండి ఎవరైనా చూడలేని వాళ్ళైతే. సో అది అవుతుంది కదా, మీకు నేను నెయ్యిది పెట్టేశానండి. సో నెయ్యిది మీరు ఎవరైనా చూడలేని వాళ్ళైతే నేను లాస్ట్ వీడియో ఎండింగ్లో నేను పెడతాను, చూడండి. సో ఇప్పుడైతే నేను నార్మల్గా ఎవరైనా చూడరేమో సో ప్రాసెస్ కోసం అని చెప్పి పెట్టాను. అదైతే నేను స్టెప్ బై స్టెప్ మొత్తం అంతా పెట్టాను అనమాట. సో క్లియర్గా పెట్టాను. సో మనకి ఇంతగా కనిపిస్తుంది కదా, కాకపోతే అందులో సగమే అవుతుంది, సగం కూడా అవ్వడం కొంచెం కష్టమే. చూసారా ఎంత చెమటలు ఎక్కిపోయి, ఈ వంటగదికి వస్తే చాలు ఇలా చెమటలు ఎక్కిపోవడమే. సో దాని ప్రాసెస్ అవుతూ ఉంటాయి. సో మనం బయటికి వెళ్ళిపోదాం. సో టీ అయితే అయిపోయిందండి. సో టీ అయిపోయిన తర్వాత కొంచెం ఈవినింగ్ స్నాక్ కింద అయితే నేనైతే ఈరోజు ఏ బజ్జీలు గిజ్జలు గట్ట ఏం వేయట్లేదండి. జస్ట్ నార్మల్గా సఫాలో ఓట్స్ అనేది నేను తీసుకున్నాను.
మొన్న స్పెన్సర్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను, కానీ ఆల్రెడీ ఇందులో 3-4 ఫ్లేవర్స్ ఉంటాయి. నేను 3 అయిపోయింది, ఇదే లాస్ట్ అనమాట. సో ఇది మసాలా కోరియండర్ అండి. సో మనకి ఇది రేట్ అయితే 15 రూపీస్ అనమాట. ప్యాకెట్ ఇది 15 రూపీస్. సో చాలా సింపుల్గా మనం చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎవరైనా ఫస్ట్ చేసుకునే వాళ్ళకి కుకింగ్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది అండ్ ఎలా చేయాలి ఏంటి అనేసి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. సో వాటర్లో చక్కగా బాయిల్ అవ్వగానే ఇది వేసేసుకోవచ్చు. ఇంకా ఇందులో ఏమి యాడ్ చేయని అవసరం లేదు, చాలా బాగుంటుంది కూడాను. సో కడుపు కూడా చక్కగా నిండినట్టుగా ఉంటుందండి. సో ఈ ఆయిల్ ఫుడ్లతో పోలిసి ఇది చాలా చాలా బెస్ట్. జస్ట్ 15 రూపీస్ అనమాట. సో యాక్చువల్గా కొంచెం లైట్గా తినే వాళ్ళకైతే నైట్ డిన్నర్ కింద కూడా అయిపోతుంది. ఇది ఒక ప్యాకెట్ ఒకరికి సరిపోతుంది అనమాట. ఇంకా ఇదనమాట మీకు చూపిస్తున్నాను కదా సఫాలో ఓట్స్ అది. మీకు అది ఎట్లా కనిపిస్తుంది అంటే ఉల్టాగా కనిపిస్తుంది, ఎందుకంటే నేను ఫ్రంట్ క్యామ్ యూస్ చేస్తున్నాను కాబట్టి. సో నాకు ఎందుకంటే ఇది నేను మీకు పర్టికులర్గా చూపిస్తున్నాను. చాలామంది నన్ను అడిగారు, చాలామంది అంటే కొంతమంది అడిగారు ఏంటంటే మీరు రైట్ హ్యాండ్తో తినట్లేదేంటి, లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నారు, వర్క్ కూడా మీరు లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నారు అని అనేసి. కాదండి, నేను రైట్ హ్యాండ్ యూస్ చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే మీకు నేను ఫ్రంట్ క్యామ్ యూస్ చేయడం వల్ల మీకు అది ఉల్టాగా కనిపిస్తుంది. అదే నాకు బ్యాక్ క్యామ్ యూస్ చేసుకొని మనం చేయాలంటే పర్టికులర్గా ఒక పర్సన్ ఉండాలన్నమాట మనకి. అప్పుడు మనం బ్యాక్ క్యామ్ చక్కగా వాళ్ళు కెమెరాతో షూట్ చేస్తున్నా కూడా కనీసం నేను ఏదైనా చేయడానికి అవుతుంది. సో నేనంతా నేను చేసుకోవాలంటే బ్యాక్ క్యామ్ యూజ్ అవ్వదండి. అంటే అక్కడ ఏ పిక్చర్ పడుతుంది అనేది మనకు తెలియదు కదా. సో అందుకోసం నేను ఫ్రంట్ క్యామ్ యూజ్ చేస్తున్నాను. సో ఫ్రంట్ క్యామ్ వల్ల అన్నీ కూడా ఉల్టాగా కనిపిస్తుంది, అంతే, ఇంకేమీ కాదు. సో నేను రైట్ హ్యాండ్తోనే తింటున్నాను. సో ఇదండి. సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామా. సో నేనైతే ఇక్కడ యూజ్ చేస్తున్నాను కదండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ చేసుకున్న వాళ్ళకైతే యూజ్ తెలుస్తుంది కదా అని చెప్పేసి మొత్తం అంతా ఇది ఓపెన్ చేసేసుకొని ఫస్ట్ వేసేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ లెవెల్ ఉంటుంది చూసారా, వాటర్ ఫిల్ లెవెల్ అని చెప్పేసి. మీరు ఇంతవరకు కూడా వాటర్ పోసుకోవాలి. సో ఈ ప్యాకెట్లోని ఇంతవరకు మనం వాటర్ పోసుకున్నామంటే మనకి ఇందులో ఉన్నదానికి కరెక్ట్గా మెజర్ అనమాట అది. సో ఇందులో నేను వేసేస్తున్నాను ఫస్ట్. సో అంతవరకు లెవెల్ పోసేసిన తర్వాత వేసేస్తున్నాను. జస్ట్ ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసేద్దాం. మంచి స్మెల్ వస్తుంది తెలుసా అండి. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మనం చక్కగా బాయిల్ చేసేసుకోవడమే. ఇందులో మీకైతే ఇది కోరియండర్ కదా, అందుకే మీకు కోరియండర్ ఉన్నది ఇంట్లో. సో గ్రీన్గా ఉంది కదా లీవ్స్, అండ్ గ్రీన్ పీస్ ఉంది. మరీ ఎక్కువ ఏమి ఉండదండి, కాకపోతే మనకి చక్కగా కొంచెం స్పైసీగా అనమాట, తినడానికి బాగుంటుంది. ఇది బెస్ట్ బిఫోర్ 9 months ఫ్రమ్ మ్యానుఫ్యాక్చర్ అనమాట. సో ఎప్పుడు ఏమి కొనుక్కున్నా కూడా మీరు ప్యాకెట్ ఓపెన్ చేయకముందే కంపల్సరీగా మీరు ఏమంటారంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపల్సరీగా చూసుకోండి. సో ప్యాక్ ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది అనేసి, అది మాత్రం మస్ట్ అండ్ షుడ్ అండి. సో ఇలా మనం కంటిన్యూస్గా చక్కగా సిమ్లో పెట్టేసి ఉడికించేసుకుంటే బాగుంటుంది. ఓట్స్లో చాలా ఉంటాయి, ఇందులో అయితే ఇది మసాలా ఓట్స్ కదా. నేను ఇంకొకసారి మీకు ఇవన్నీ తెచ్చినప్పుడు ఇందులో ఫ్లేవర్స్ అన్నీ కూడా నేను చూపిస్తానండి. సో మంచి చక్కగా కడుపు ఫిల్ అయిపోతుంది నీట్గా. జస్ట్ ఒక 3 minutesలో అయిపోతుంది అని అన్నారు ఇక్కడ. సో ఇక్కడ చూసారు కదా మొత్తం ఓట్స్ అంతా కూడా బాయిల్ అయిపోయింది చక్కగా. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో చూసారు కదా చక్కగా ఓట్స్ అయితే రెడీ అయిపోయింది. వేడివేడిగా తినేద్దాం. సో హెల్దీ స్నాక్ అనమాట ఇది. మన స్నాక్ కిందే కాదండి, మనం బ్రేక్ఫాస్ట్ కింద కూడా మనం ఇది యూస్ చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం బాగుంటుంది, అండ్ డిన్నర్ టైంలో కూడా లైట్ ఫుడ్ తినే వాళ్ళకి యూజ్ అవుతుంది, అండ్ ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చాలా చాలా బాగుంటుంది. సో కొంచెం స్పైసీ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఇంకోటి ఏంటంటే
ఇది వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది. కొంచెం చల్లారిపోతే అంత టేస్టీ అనిపించదు. కాకపోతే చేసిన వెంటనే చక్కగా ఒక మనకి 3 to 5 మినిట్స్లో చక్కగా మనకి రెడీ అయిపోతుంది కదా. సో వేడివేడిగా తినేయచ్చు. హలో, పనులన్నీ అయిపోయాయండి. సో ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ నైట్ క్రీమ్ యూస్ చేస్తున్నాను. నైట్ క్రీమ్ ఏంటనే మీకు ఇప్పుడు నేను చూపిస్తానండి. సో ఇదండి నైట్ కేర్. అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మారుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడైతే నేను నైట్ కేర్ రాసింది. సో ఇదన్నమాట. ఇది ఏంటంటే ఫేస్ జెల్ అండి. సో స్లీపింగ్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ అనమాట. సో నైట్ క్రీమ్ అనమాట. ఇది ఏంటంటే రెడ్ వైన్ అనమాట. కనిపిస్తుందా? రివర్స్లా కనిపిస్తుంది. సో ఫ్రంట్ క్యామ్ కవర్. సో స్లీపింగ్ ఫేస్ జెల్ అనమాట. సో ఇదేంటే మనకి గ్రేప్స్తో మనకి ఉంటుంది. ఆల్మోస్ట్ నాదైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూసారా, కొంచెం స్మెల్ అయితే చాలా చాలా బాగుంటుంది. రెడ్ వైన్ అంటే గ్రేప్స్తో కదా, చాలా చాలా బాగుంటుంది. స్మెల్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది కొంచెం మనకి ఎలా ఉంటుందంటే జెల్ కదా అండి. సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. సో ఇది మనకి స్మెల్ వైజ్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే నేను గ్లామిగో బాక్స్లో తెప్పించాను. సో ఏంటంటే ఇందులోని దీనివల్ల మనకి స్కిన్ అనేది స్కిన్ రిపేర్ చేస్తుందండి. సో స్కిన్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకేంటంటే హైడ్రేట్ అయిపోతుంది కదండి. సో ఫేస్ అంతా కూడా డల్గా అయిపోతుంది కదా. సో అలాంటివి మనకి మళ్ళీ మార్నింగ్ లేసేసరికి కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది. సో ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. అండ్ ఫుల్ మాయిశ్చరైజర్ బాగుంటుంది. అండ్ రాసిన వెంటనే జెల్లే కానీ బాగా డ్రై అయిపోతుంది మనకి. అసలు ఏ జెల్ కానీ లేదంటే ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేసినట్టుగా ఏమీ అనిపించదు, ఆయిలీగా ఉండదు. సో ఇది చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే దీని కాస్ట్ 35 ml అండి. దీని కాస్ట్ అయితే 900 కొంచెం ఎక్కువే ఉంటుంది. ఇది నేనంటే 900 పెట్టి కొనలేదు. గ్లామిగో బాక్స్ అనేది ఒకటి ఉంటుందండి. సో గ్లామిగో బాక్స్ ఆల్రెడీ నేను ఒక 3 తెప్పించాను. నేను ముందు యూస్ చేశానులేండి. సో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు యూస్ చేశాను అవి. గ్లామిగో బాక్స్ అనేది ఏంటంటే మనం ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని తర్వాత ఇవన్నీ కూడా మనకి ఫేవరెట్ అన్నీ కూడా సెలెక్టింగ్ ఉంటుందన్నమాట. సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత మన అమౌంట్ అనేది పే చేసుకోవాలి. గ్లామిగో బాక్సెస్ కూడా నేను ఒకసారి చూపిస్తాను ఉండండి. సో ఇదండి గ్లామిగో బాక్స్ అయితే. అంటే ఇలాగా మనకి బాక్స్ అనేది పంపిస్తారు. సో ఇంట్లో ప్రొడక్ట్స్ అనేది పంపిస్తారనమాట. సో ఇది నేను ఈ గ్లామిగో బాక్స్ కోసం నేను ఒక వీడియో చేస్తాను. సో పర్టికులర్ దానికోసం నేను చెప్తాను. అండ్ ఈ బాక్స్ ద్వారా మనకి ఏంటంటే అమౌంట్ అనేది నాకు మంత్లీ 300 పడింది. 300 అనుకుంటా. 3 మంత్స్కి నేను ఒక 12, అంటే మనం 3 మంత్స్కి 6 మంత్స్కి 1 ఇయర్కి అట్లా మనం చేసేసుకోవాలన్నమాట. అమౌంట్ ముందే పే చేసేయాలి. సో అప్పుడు అమౌంట్ పే చేసిన తర్వాత మనకి వాళ్ళు మంత్లీ ఒక బాక్స్ పంపించేస్తారు. అందులో ఒకసారి 4 ప్రొడక్ట్స్ వస్తాయి, ఒకసారి 3 ప్రొడక్ట్స్ వస్తాయి, ఒకసారి 5 ప్రొడక్ట్స్ వస్తాయి, అలాగనమాట. సో అది మనం ఇప్పుడు కట్టింది ఇప్పుడు మంత్లీ ఒక 500 400 కడతాం. అంటే టోటల్గా వెళ్తే ఒక 400 500 కడతాము. కానీ వాళ్ళు మనకి పంపించే ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయంటే ఒక 2000 రూపీస్ 1500 రూపీస్ వాల్యూ చేసే ప్రొడక్ట్స్ వాళ్ళు పంపిస్తారనమాట మనకి. జస్ట్ ఏమీ లేదు. ఒకసారి నాకు ఇది 900. ఇది ఇక్కడ కాస్ట్ కూడా మనకు ఉంటుందండి. సో అది ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కాస్ట్ ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది. నేచర్ కంపెనీ. సో ఇది చిన్నది ఉంది కదా. సో చూసారు కదా బాక్స్ ఎంత చిన్నగా ఉంది. సో ఇది ఓన్లీ జస్ట్ 900 రూపీస్ అనమాట. అంటే మనకి ఇది ఒకటే 900 రూపీస్. అంటే మనం ఒక 2 మంత్స్కి కట్టినంత వాల్యూ ఒక దాంతోనే వచ్చేస్తుంది. అండ్ దీంతోపాటు నాకు లిప్స్టిక్స్ నెక్స్ట్ అవన్నీ కూడా నా దగ్గర అయిపోయాయండి. అయిపోయాయి నాకు తెలిసి. అంటే అవన్నీ నేను యాక్చువల్గా గ్లామిగో బాక్స్ కోసం మీతో నేను చెప్తాను అనుకోలేదు. సో అదంటే ప్రొడక్ట్స్ అనుకుని తెచ్చి పెట్టుదును. కానీ చూసారా కోకోనట్
మాయిశ్చరైజర్, బాడీ లోషన్, ఇలా మనకి ఏదో ఒకటి మనకి పంపిస్తూ ఉంటారనమాట. సో ఇది నేనైతే ఎక్కువ ఇయర్ రింగ్స్ అంటే మనకి ఫ్యాషన్ అనమాట, దేనికి సంబంధించిన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది మనం లాగిన్ అవ్వగానే ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. కాకపోతే ఏంటంటే నేను ఎక్కువగా మేకప్ మీద నేను ఇంట్రెస్ట్ పెట్టి చూపించాను, సో దానివల్ల ఆ ప్రొడక్ట్స్ ఎక్కువ వచ్చాయి అన్నమాట. సో ఇదండి నా గ్లామిగా బాక్స్ అయితే నేను ఒకరోజు నేను ఎప్పుడైనా వీడియో చేసి పెడతాను. మంచి స్కిన్ అనేది కొంచెం ఎలా కనిపిస్తుంది అంటే న్యాచురల్గా కనిపిస్తుంది అన్నమాట, బాగుంటుంది. అంటే డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ షేర్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. కామెంట్ మాత్రం కంపల్సరీగా నేను రిప్లై ఇస్తానండి. ఇలా నాకు 2 బాక్సులు 3 వచ్చాయన్నమాట. సో ఈ జనవరితో లాస్ట్ అండి. సో నేను నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి ఈ 3 మంత్స్ మాట నాకు వచ్చిన నెలకు ఒకటి పంపిస్తారని చెప్పాను కదా, సో 3 మంత్స్ వచ్చాయి. సో ఇదండి ఈ వీడియో అయితే నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ బటన్ పక్కన మీకు బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేశారంటే నేను వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేసింది. ఓకే, బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.